నేను అడుగుతున్నా, దళితులు గుర్తొచ్చిందా మీకేనాడన్నా? గిరిజనులు గుర్తొచ్చిందా? బలహీన వర్గాలను గుర్తు చేసుకున్నారా? నిరుద్యోగ యువకులను పట్టించుకున్నారా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారా? మా మహిళల్ని సిలిండర్ ధర పెంచుతుంటే వాళ్ళ కష్టాలు కనుక్కున్నారా? మా పెట్రోల్ డీజిల్ ధరలు 50 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేసిరు. మా పిల్లలు సైకిల్ మోటార్ల పెట్రోల్ ఎట్లా పట్టించుకుంటారో ఎప్పుడైనా ఆలోచన చేసిరా? పీజీలు పిహెచ్డీలు చదువుకున్న పోరలు అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, అమీర్పేట్ చౌరస్తాల్లో నిరుద్యోగ యువకులుగా తిరుగుతుంటే వాళ్ళకి ఎప్పుడైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేసిండ్రా? మరి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి 3వ ఓటు వేయమంటుండు. ఎందుకు వేయాలన్నా నీకు ఓటు? ఏం చేసినామని వేయాలి? మా తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వమంటే పంగనామం పెట్టినందుకు వేయాలనా? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు ఓటు వేయాలనా? రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ను సోనియమ్మ ఇచ్చిందాన్ని రద్దు చేసినందుకు నీకు ఓటు వేయాలనా? మా చదువుకునే పిల్లలకు ఐఐఎం ఐఐటి ఇవ్వనందుకు నీకు ఓటు వేయాలనా? దేనికోసం ఓటు వేయాలి? మా కందుకూరుకు మెట్రో ఇవ్వనందుకు ఓటు వేయాలనా? లేకపోతే మాకు మూసి రివర్ ఫ్రంట్ కు నిధులు ఇవ్వనందుకు ఓటు వేయాలనా? దేనికోసం ఓటు వేయాలి? ఎందుకు వేయాలి? బీజేపీ వాళ్ళకు ఏం చేసిరని? మరి ఏం చేయనప్పుడు ఓటు ఎట్లా అడుగుతారు? ఈ తెలంగాణలో అడిగే హక్కు బీజేపీ వాళ్ళకు ఉందా? సోనియమ్మ తెలంగాణ ఇస్తే మా కుటుంబాలను పక్క పెట్టి హాస్పిటల్ డాక్టర్లు భయపడితే డాక్టర్ దగ్గరికి పోయి ధైర్యం చెప్పాను నేను. కోవిడ్ వాళ్ళకు పోయి, కరోనా వాళ్ళకు పోయి, ఇలా కరోనా వాళ్ళ పేషెంట్లకు ధైర్యం చెప్పిన పీపీ కిట్లు వేసుకొని తిరిగినా లక్షల రూపాయలు ఇలా కరోనా బాధితులకు ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించడానికి పైసలు ఇచ్చినోని ఇలా బండి సంజయ్. ఇక 3 సంవత్సరాల నేను అభివృద్ధి చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి బండి సంజయ్ ఏం తెచ్చిండు అంటున్నాడు. 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. ఈ ఎలుకతుర్తి సిద్దిపేట రోడ్డు నేను చేయలేదట. నేను అంటున్నా, ఈ మంత్రి నడుతున్నా, ఆ వినోదరావు అంటున్నా, ఇవాళ నేను ఎంపీ అయినాకనే బడ్జెట్ శాంక్షన్ చేసిన. సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఎంపీ ఎవరే? నేనే కదా. 2 సంవత్సరాల క్రితం బడ్జెట్ నేనే శాంక్షన్ చేసిన, నేనే టెండర్ పెట్టించిన, నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేసిన. మరి నేను తెచ్చినట్ట, ఆయన తెచ్చినట్ట? నేను తెచ్చినట్ట కదా. ఇప్పుడు వరంగల్ కరీంనగర్ రోడ్డుకు నేనే టెండర్ పెట్టించిన, నేనే బడ్జెట్ శాంక్షన్ ఇచ్చిన, నేనే నరేంద్ర మోడీ గారితో ప్రారంభోత్సవం చేసిన. మరి నేను తీసుకొచ్చినట్ట, ఆయన తీసుకొచ్చినట్ట? ఇక పైసలు ఎప్పుడో తను తెచ్చింది నేను, చెప్పుకునేది మాత్రం వాళ్ళు. ఇలా నేను అంటుండే, ఇలా ఈ 6 గ్యారెంటీల విషయంలో ఉస్మానాబాద్ లో చర్చకు సిద్ధమా? చలో నువ్వు చెప్పు, 6 గ్యారెంటీలు నేను అమలు చేసిన, ఆయన కోటేమని చెప్పండి. ఇలా నేను దాని గురించి మాట్లాడుతుంటే అది పక్క పెట్టి బండి సంజయ్ చిత్తుడు నేను ఏమనకుండా అన్నట్టు తయారు చేసుకున్నాడు. ఏది వరకు అది మాట్లాడు, బిచ్చగాడనడు, గుండుగాడనడు, వాళ్ళు ఏది వరకు అది మాట్లాడితే ఏమర్థం చేసుకోవాలి చెప్పక్క? ఇవాళ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇవాళ గుండుగా అన్నట, గుండు అడ్డగుండట. నేను ఏం చేయాలక నా నెత్తిగా బొచ్చు లేకుండా నేను ఏం చేయాలి చెప్పాక? మరి విగ్గు పెట్టుకోనా వాడు చెప్పు. నేనన్నా రేవంత్ రెడ్డి అన్నా, నీకు నా గుండు మీద నా బొచ్చు మీద శ్రద్ధ ఈ 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదే నేనంటాను. 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదే? ఇలా నాకు గుర్తు పెట్టుకున్నాకయ్యా, మోడీ అనుకున్నా నాకు కమలం గుర్తు, అవునా కదా? ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఎవరుకుంటారు ముంగట? ఏం కొనుక్కోవడం? గాడి గుర్తు పట్టుకుంటారు వాళ్ళు. మీరు బ్యాలెట్ల కాంగ్రెస్ వాళ్ళు గుర్తు గాడి గుర్తు కావచ్చు. మరి ఆ బ్యాలెట్ బాక్స్ లకు ఈవీఎంల గాడిది గుడ్డు కాబట్టి ఓటు గుర్తు లేకుండా గుద్దకూడదు. ఏమి ఇచ్చినాక తెలంగాణకు గాడిది గుడ్డు ఇచ్చారు. మనకు 6 గ్యారెంటీలు లేకుండా ఇచ్చారు. ఇవాళ రైతులు ఆలోచించాలి. ఇక్కడ మంత్రి అంటున్నాడు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాడు, నరేంద్ర మోడీ చేసిండు.